నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆక్వా ఉత్పత్తులకు కేంద్రంగా విస్తరించిన భీమవరం స్పష్టం చేసిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదు పాలకొల్లు నియోజకవర్గంలో ప్రకటించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు విద్యార్థులు జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలి తణుకులో హితవు పలికిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు తణుకులో ఘనంగా మా తెలుగు తల్లి గీతం రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి వేడుకలు నివాళులు అర్పించిన రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు అరుణసారథి అధ్వాన్నంగా ఉన్న తాడేపల్లిగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన ఎమ్మెల్యే బొలిశెట్టి గోతులను తక్షణమే పూడ్చాలని అధికారులకు ఆదేశం కొత్త విద్యార్థుల రాకతో ప్రవేశాల సందడి నెలకొన్న తాడేపల్లిగూడెం ఏపీ నిట్ విద్యా సంస్థ ప్రాంగణం పర్యవేక్షించిన రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి గ్రామాల్లో బీజేపీని అభివృద్ధి చేయాలి కార్యకర్తలకు ఉద్బోధించిన పార్టీ ఉండ్రాజవరం మండల నాయకులు ఆత్రేయపురం మండలంలో యూటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు సంస్థ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర కార్యదర్శి జ్యోతి బసు వాడపల్లి వెంకన్నకు శనివారం నోములు నోచుకున్న భక్తజనం వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ప్రజలు ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయానికి పోటెత్తిన జనం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగిన ప్రాంగణం రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులకు భీమవరం కేంద్రంగా మారిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధి వాండ్ర గ్రామంలో నూతనంగా నిర్మించిన ఏపీ ఫిష్ ట్రేడర్స్ అండ్ అసోసియేషన్ భవనాన్ని శనివారం ఆయన ఎమ్మెల్యేలు కనుమూరి రఘురామకృష్ణరాజు, పులవర్తి రామాంజనేయులు, పచ్చమట్ల ధర్మరాజు, కామినేని శ్రీనివాస్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజులతో కలిసి ప్రారంభించి అనంతరం మాట్లాడారు. ఆక్వా రైతులు వ్యాపారంలో విక్రయాలు జరిపే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. అలాగే పరిశ్రమలోని పెద్దలు విధి విధానాలు రూపొందించాలని ఆయన సూచించారు. పరిశ్రమకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం రైతులు కానీ ట్రేడర్స్ కానీ వాళ్ళ భీమవరం ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించిందంటే కేవలం చేపలు రొయ్యల పరిశ్రమ కారణంగా మాత్రమే భీమవరానికి దేశంలో గుర్తింపు వచ్చింది అనేటువంటి విషయం మనంతా కూడా గుర్తించుకోవాలి. కాబట్టి ఇటువంటి అవకాశం ఇంత చక్కటి సుందరమైనటువంటి ప్రాంగణంలో అద్భుతమైనటువంటి స్థాయిలో కార్పొరేట్ ఆఫీస్ స్థాయిలో నిర్మించినటువంటి ఈ భవనాన్ని ప్రారంభించేటువంటి అవకాశం నాకు వచ్చినందుకు మీ అందరికీ కూడా అసోసియేషన్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు ఉద్దర్రాజు కృష్ణప్రసాద్, కార్యదర్శి మహమ్మద్ మదని, గాదిరాజు సుబ్బరాజు, యు పద్మనాభరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత లేదని రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని గంగడపాలెంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. యలమంచిలి మండలంలోని 4 గ్రామాల్లో 72 లక్షల రూపాయల పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం ఇచ్చినటువంటి మాటను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ మా గౌరవాన్ని నిలుపుతున్నారని చెప్పి వేళ మహిళలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. 2,000 రూపాయలకి పెంచి అది కూడా పాత 3 నెలలు ఏదైతే వాగ్దానం చేసినటువంటి రోజు నుంచి కలిపి 7,000 రూపాయలు మా ఇంటికి, మా గడప దగ్గరికి, అది కూడా సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మా ఇంటికి వచ్చి ఇస్తూ ఉన్నాడు. 3,000 రూపాయల దివ్యాంగులు పెంచిన 6,000 రూపాయలకి పెంచిస్తూ ఉన్నారు. ఆ రోజు కూడా కార్మికులు చెప్తూ ఉన్నారు, ఆ రోజు మేము 5 రూపాయలు పెడితే పట్టెడన్నం మరి వేళ అన్నా క్యాంటీన్లో దొరికేది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ద్వారా
ఈవేళ మళ్ళీ మా ఆస్తులు మేము కాపాడుకోగలుగున్న సంతృప్తి. అంటే ఒక్క 50 రోజుల్లోనే ఇట్లా ఒక్కొక్క పని నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఈరోజు మళ్ళీ ఆ యొక్క ప్రజల ఆస్తుల మీద హక్కుల్ని ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ద్వారా ఈవేళ మళ్ళీ మా ఆస్తులు మేము కాపాడుకోగలుగున్న సంతృప్తి. అంటే ఒక్క 50 రోజుల్లోనే ఇట్లా ఒక్కొక్క పని. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి తహసీల్దార్ బాజీ సత్యనారాయణ, పంచాయతీరాజ్ డిఈ కె దుర్గాస్వామి నాయుడు, ఏఈ వర్ధనపు శ్యాంబాబు, గ్రామ సర్పంచులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ గీతాలకు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని విద్యార్థులకు తెలియజేసే లక్ష్యంతో ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శనివారం ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి అవగాహన కలిగించారు. ఇందులో భాగంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతిని ఏకం చేసేందుకు జాతీయ గీతాల రూపుదిద్దుకున్నాయని చెప్పారు. పట్టణానికి చెందిన వివిధ ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులు, యాజమాన్య ప్రతినిధులు పాల్గొన్న ఈ సభలో విద్యార్థులు సామూహిక గీతాలాపన చేసి అందరినీ అలరించారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యంగా వందే మాతరం మనం ప్రతిసారి మనం జెండా వందనం చేసినప్పుడు, మన స్వాతంత్ర సమరం జరిగేటప్పుడు ఒక బెంగాలీ రచయిత మనకి బంకిం చంద్ర చటోపాధ్యాయ ఒక రచించినటువంటి ఈ వందే మాతర గీతం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది, పోరాట స్ఫూర్తినిచ్చింది. వందే మాతరం అంటే భారత మాతకు వందనం అని మొదలుపెట్టి ఈ భారత భూమిలో ఉన్నటువంటి అందాలని, ఇక్కడ ఉన్నటువంటి నదులు, ప్రవాహాలు, అలాగే లోయలు, మనకు ఉన్నటువంటి పర్వత ప్రాంతాలు, ఇక్కడ ఉన్నటువంటి సంపద, మనకు ఉన్నటువంటి అందం, పచ్చటి భూములు, అలాగే ప్రతి దాన్ని కూడా ఈ భారతదేశాన్ని వర్ణిస్తూ మరి పోరాట స్ఫూర్తిని, జాతీయ భావాన్ని నింపినటువంటి ఈ వందే మాతర గీతం మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్లమెంట్ సెషన్ లో దీన్ని జాతీయ గేయంగా మరి ప్రకటించడం జరిగింది. మారుమూల ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో, పల్లెల్లో ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థుల యొక్క ప్రతిభే, మీ యొక్క క్రమశిక్షణ, మీ పట్టుదల, మీ అంకిత భావం, మీకు నేర్చుకోవాలనేటువంటి తపన, ఇవన్నీ ఉంటేనే ఒక్కొక్కరు ఒక్కొక్క మిసైల్ లాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఊహించినటువంటి ఎత్తుకు ఎదిగి మరిన్ని మన దేశానికి అందించే స్థాయికి మన తనకు పట్టణ ఈ విద్యార్థులు, ఈ చిన్నారులు ఎదగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడు మీ అందరికీ, మనందరికీ ఆ శక్తిని, ధైర్యాన్ని, యుక్తిని అవన్నీ ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రిటైర్డ్ మేజర్ జనరల్ బోలిన వెంకటరావుతో పాటు ఆయా పాఠశాలల ప్రతినిధులు నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్, బి విద్యాకాంత్, డాక్టర్ శోభాచరణ్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లవరపు అశోక్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు నల్లమల్లి వంశీ, జిల్లా కన్వీనర్ ఎం నాని, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు కారుమంచి జితేంద్రులు పాల్గొన్నారు. మా తెలుగు తల్లి గీత రచయిత శంగరంపాడి సుందరాచారి జయంతిని తణుకులో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. తెలుగువారి గొప్పతనాన్ని వర్ణించిన గీతాలలో మా తెలుగు తల్లి గీతం ఒకటి. దీన్ని శంకరంబాడి సుందరాచారి వ్రాశారు. ఆయన 1914 ఆగస్టు 10వ తేదీన జన్మించారు. 1942లో దీనబంధు సినిమా కోసం తెలుగు తల్లి గీతాన్ని వ్రాశారు. చిత్ర దర్శకుడు ఎంఎల్ తాండాన్ సుందరాచారి రాసిన గీతాన్ని మెచ్చుకుంటూనే తెలుగు తల్లి గీతం యువల గీతంగా ఉపయోగపడదని పక్కన పెట్టారు. అయితే హెచ్ఎంవి కంపెనీ సుందరాచారికి 116 రూపాయలు ఇచ్చి ఈ పాటను కొని టంగుటూరి సూర్యకుమారి చేత గానం చేయించింది.
దాంతో ఈ పాట జనంలోకి గొప్పగా వెళ్ళింది. ఈ నేపథ్యంలో ప్రజా మన్ననలు అందుకుంటున్న తెలుగు తల్లి పాటను 1975లో సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతంగా ప్రకటించారు. శంకరంబాడి తెలుగు తల్లికి సమర్పించిన మల్లెపూలు ఎప్పటికీ వాడిపోనివి. ఆయన జీవిత విశేషాలను ఆయన స్నేహితులు వైకేవిఎన్ ఆచార్య రచించి గౌరవించారు. 2014లో తెలంగాణ రాష్ట్ర విభజన తరువాత తెలుగు తల్లి గీతం నవ్యాంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమైంది. తెలుగువారి వైభవాన్ని వర్ణించిన గీతం ఇది. ఈ గీత స్ఫూర్తితో తెలుగువారు తమ ఉనికిని మరోసారి గట్టిగా చాటుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేసిన సుందరాచారి 1977 ఏప్రిల్ 8వ తేదీన తుది శ్వాస విడిచారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళహారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, గలగలా గోదారి కదిలిపోతుంటేను, బిరబరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాకా రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి, తిమ్మరసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి, మా చెవులు రింగుమని మారుమ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి అని వ్రాసిన ఈ గీతం యావత్ ఆంధ్రులను ఉత్తేజపరిచింది. ఈ సందర్భంగా తణుకు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు పారిశ్రామికవేత్త మల్లిన అరుణ సారథి ఆధ్వర్యంలో ఈ జయంతిని నిర్వహించి మాట్లాడారు. ముఖ్యంగా సుందరాచారి గీతం నాడు నేడు ఏనాడైనా జనహృదయాల్లో ఉంటుందని చెప్పారు. ముందుగా ఈరోజు శంకరబాడి శంకరాచార్య గారికి జయంతి సందర్భంగా వచ్చినటువంటి మా మిత్రబృందాన్ని అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ గీతం మా తెలుగు తల్లి అనే గీతానికి మనం తెలుగు ప్రజలందరం ఎంతో రుణపడి ఉన్నాం. అలాగే తెలుగు భాష ఉన్నటువంటి ఎంతో ఔన్నత్యాన్ని తెచ్చిన గీతం ఇది. అలాగే ప్రతి పాఠశాలలోనూ ప్రారంభంలోనే ఈ గీతం ఆలపించేవారు అందరూ కూడా పిల్లలు. అలాగే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు 1982లో ఈ గీతం ఎక్కడ వెళ్ళినా ఆయన మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఈ గీతం లేకుండా ఎక్కడ మీటింగ్ స్టార్ట్ అయ్యేది కాదు. అలాగే ఈ గీతం వినగానే మన తెలుగు ప్రజలందరికీ రోమాలను ఎక్కబడుచుకుని ఎంతో గర్వపడేవారు. శంకరబాడి చంద్రాచార్య గారి జయంతి సందర్భంగా మన అందరం ఎక్కువ సంఖ్యలో జరుపుకుని ఆయనకి నివాళులు అర్పించడం వలన మన తెలుగు భాష ఔన్నత్యాన్ని మనం పెంపొందినట్టు అవుతుంది. ఈ కార్యక్రమంలో క్లబ్ మాజీ అధ్యక్షులు గోకవరపు సుధాకర్, వివిధ రంగాలకు చెందిన అక్కిన కాశీ విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, కోడేరి ఆంజనేయులు, గెడా రామకృష్ణ, అర్జీ భాస్కర్రావు, బల్లం రామకాశీలు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్న యూటీఎఫ్ 50వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఇరగవరం గ్రామంలో శనివారం నిర్వహించారు. ఈ మేరకు సంస్థ పతాకాన్ని ఎగురవేసి నినాదాలిచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎప్పటి మాదిరిగానే పోరాడతామని పేర్కొంటూ తీర్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీనియర్ నాయకులు పిల్లి విష్ణుమూర్తి, టెన్నిసన్ రాజు, ఎన్ఆర్ అప్పారావుతో పాటు ఎస్టీయూ నాయకులు సిహెచ్ భానుప్రకాష్లు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్ నుంచి తణుకు వైపు వెళ్లే ప్రధాన రహదారి పెద్ద పెద్ద గోతులతో ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. ఇది గమనించిన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ శనివారం R&B అధికారులను వెంటబెట్టుకుని ఈ రోడ్లో స్వయంగా నడిచి పరిస్థితిని పరిశీలించారు. ఓవర్ బ్రిడ్జి సెంటర్ నుంచి సవిత్రపేట, జుబలపాలెం వరకు రోడ్డుకు రెండు వైపులా అటు ఇటు కాలినడకన ముందుకు సాగి గోతులను చూశారు. వాటిలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు పడి కలుగుతున్న తీవ్ర అసౌకర్యాన్ని చూశారు. ఈ సందర్భంగా గోతులను తక్షణమే పూడ్చాలని R&B DE BR కోటేశ్వరరావును ఆదేశించారు. ఈయన వెంట పలువురు జనసేన నాయకులు ఉన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.